నా పేరు నేను స్థానిక గ్రామస్తుని. నేను రిటైర్డ్ మొన్నే హై స్కూల్ టీచర్ని. ఈ ఊరే మాది కేసినపల్లి గ్రామం. ఇక్కడ చూస్తున్నారు కదండి, కొబ్బరి చెట్లు చాలా దారుణంగా పంట అంతా నాశనం అయిపోయింది. రైతులు చాలా విధంగా ఇంకా ఏడుపుతారు. వాళ్ళకి 3 సంవత్సరాల నుంచి ఆదాయం లేదు, ఒక్క పైసా లేదు. ఇంచుమించు లక్షలాది కొబ్బరి చెట్లు నాశనం అయిపోయినాయి. కానీ మరి ఈ గవర్నమెంట్ తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుంది. ఎంచేతంటే టెక్నాలజీ ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ, నేను ఇక్కడ దూరంగా ఉన్నాను, అక్కడ ఆయనే మాట్లాడుతున్నారు. దీన్ని పర్మనెంట్ సొల్యూషన్ తీసుకురావాలి, ఏదో వచ్చి వెళ్ళిపోయినట్టు కాదన్నారు. అది కరెక్టే. కాబట్టి ఖచ్చితంగా ఏటుగట్టు ఎత్తు చేసి ఆ నీరు, డ్రైను, ఉప్పు నీటి డ్రైను బయటికి రాకుండా తోటలోకి చెయ్యాలి. అది ఫస్ట్ కట్టడి చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ వరకు వచ్చి ఆగిపోయిన 8 కిలోమీటర్లు గతంలో 2017-16లో జరిగిందంట డ్రెడ్జింగ్. తర్వాత ఇక్కడ నుంచి శంకరగుప్తం వరకు జరగలేదంట. కాబట్టి ఇక్కడ వరకు వచ్చిన వాటరు అటువైపు పై వైపుకి వెళ్లకుండా ఇక్కడే స్టాక్ అయిపోవటంలో ఈ నీళ్లు ఫ్లోటింగ్ ఎక్కువైపోయి తోటలో మునిగిపోవటం జరుగుతుంది. కాబట్టి ఆ రెండు కరెక్షన్ చేస్తే తర్వాత ఏటిగట్టు పర్మనెంట్గా చేసి ఒక సంవత్సరం ఊరుకుంటే రైతులు ఆ ఉప్పు నీరు అన్నది ఆ వర్షం నీరుకి వీటికి చప్పబడి కొంతవరకు 50% మారుతుంది నేల. తర్వాత అలా రైతులు కూడా దాన్ని రికవర్ చేసుకుంటారు. కొత్త మొక్క వేసుకోవటం, ఇది కనీసం 5-6 సంవత్సరాలకి మళ్ళీ పర్మనెంట్గా మొక్కలు బయలుదేరి మా పిల్లలకైనా ఉపయోగపడుతుంది. కాబట్టి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ చేయాలని మీ S4 టీవీ ఛానల్ వారికి చాలా కృతజ్ఞత. ఎంచేతంటే ఇది పబ్లిష్ చేసి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య. స్టేట్ గవర్నమెంట్ చర్య తీసుకోవాలి. ఇది ఏదో లోకల్గా కోనసీమ గవర్నమెంట్ వాళ్ళు కాదు.